ప్రజలపై భారాలు ఉపసంహరించాలని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించొద్దని, విద్యుత్ డ్రాప్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాజమండ్రి నగర కార్యదర్శి కరి రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ మాట్లాడారు. ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు అన్ని బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు, చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారని తెలిపారు. కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్, నివాస గృహాలకు మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఆదాని, షిరిడి సాయి సంస్థలతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకొని మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించి, నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్కు స్మార్ట్ మీటర్ పెట్టడం నమ్మక ద్రోహమేనని అన్నారు. ఈ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలందరిపై భారం పెరుగుతుందని, ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలని అన్నారు. బ్యాలెన్స్ పూర్తి కాగానే అర్థాంతరంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, పేదలకు అంధకారమే మిగులుతుందన్నారు. మరోవైపు ప్రతి మీటర్కు అయ్యే వ్యయం సుమారు 13,000ను 96 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుండే వసూలు చేస్తారని చెప్పారు. వ్యవసాయ ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టేందుకే పంప్ సెట్లకు మీటర్లు బిగిస్తున్నారని ఆరోపించారు. ఏ భారం ఉండదని పైకి చెప్తున్నా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెడుతూ ప్రజలపై భారాలు వేసేందుకు ఉచిత విద్యుత్ను దశల వారీగా తొలగించడానికి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదన్నారు. స్మార్ట్ మీటర్లపై ఎక్కడికక్కడ ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. టైమ్ ఆఫ్ డే విధానం ప్రజలపై మరింత భారం పడుతుందని తెలిపారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, పి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, సోమేశ్వరరావు, ఉమా, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ప్రపంచంలో పక్కనే ఉన్న శ్రీలంక కానీ ఇతర దేశాల్లో కానీ అదాని చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తున్నాయి. ఎందుకోసం అంటే అమెరికాలో అతని మీద కేసులు నమోదయ్యి అవినీతికర ఒప్పందాలని చెప్పేసి ఓ పక్క వెలుగులోకి వస్తున్నా సరే మేము రద్దు చేసుకోము, దీన్ని ఎదరకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, ఆ ప్రకటన విరమించుకోవాలని తెలియజేస్తాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాజమహేంద్రంలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయం విద్యుత్ భవన్ ఎదుట ప్రజలపైన మోపుతున్నటువంటి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. దీనిలో ప్రధానంగా ప్రజలపైన మోపుతున్నటువంటి ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల భారాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రజలపైన మరింత అదనపు భారాలు వేయడానికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించేటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇది ఈపాటికే కమర్షియల్ కనెక్షన్లందరికీ బిగించడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్లని రేపో మోపో సామాన్య ప్రజలకి, గృహ వినియోగదారులకు కూడా ఈ భారాన్ని, ఈ విద్యుత్ మీటర్లని బిగించే పనికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా టైమ్ ఆఫ్ డే విధానం పేరుతో ఉదయం పూట, సాయంత్రం, రాత్రి ప్రజలు అదనంగా కరెంటు వినియోగించేటువంటి సమయాల్లో అదనపు విద్యుత్ భారాలను మోపేటువంటి పద్ధతి ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రభుత్వం చేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఇది ప్రజలకి ఇప్పటికే భారంగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీల్ని మరింత భారం చేసి ప్రజలకి మరింత గుదిబండలో మారుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరో పక్కన ఈరోజు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటీకరించేదానికి, అలాగే సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఈ నిరసన ద్వారా రాష్ట్ర